ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ దగ్గర పడుతోంది. ప్రచార పర్వం సైతం ఉధృతంగా సాగుతోంది. రేపు సాయంత్రంతో ప్రచారం గడువు కూడా ముగుస్తోంది. అందుకే అన్ని పార్టీల అభ్యర్థులు తెగ ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని కాలనీలు చుట్టేస్తున్నారు. మరోవైపు కీలక నేతల బహిరంగ సభలు, రోడ్ షోల్లో కూడా పాల్గొంటున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ రాష్ట్రంలో 3 బహిరంగ సభలతో పాటు విజయవాడలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు. దీంతో కూటమికి పాజిటివ్ వైబ్రేషన్ ప్రారంభమైందని అభిప్రాయపడుతున్నారు పొలిటికల్ పండిట్స్. మరోవైపు కూటమి నేతలు సభలు, సమావేశాల్లో చాలా బిజీగా ఉన్నారు. స్టార్ క్యాంపెయినర్లు మీడియా ముందుకొచ్చి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు వైసీపీ సర్కారుపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ పాలనలో ఏపీ సర్వనాశనం అయిందని, మరోసారి వైసీపీకి అధికారం ఇస్తే మాత్రం ఇంకేం మిగలదని తేల్చి చెప్పారాయన. పారిశ్రామిక అభివృద్ధి పడకేస్తుందని, కియా, అమరా రాజా వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయిన విషయాన్ని ప్రస్తావించారు నాగబాబు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న వైసీపీకి గుణపాఠం చెప్పాలని కూడా నాగబాబు పిలుపునిచ్చారు. నీతి నిజాయితీ ఉన్న పవన్, పరిపాలన దక్షత ఉన్న చంద్రబాబు దేశాన్ని ముందుకు నడిపిస్తారన్న మోడీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. ఇప్పటికే కూటమి తరపున నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంకా 48 గంటల వ్యవధి మాత్రమే ఉంది. ఒకవైపు సభలు, సమావేశాలు, రోడ్ షోలు కొనసాగుతుండగా మరోవైపు నేతలు మీడియాలో విమర్శనాస్త్రాలు గట్టిగా సంధిస్తున్నారు. ఈ నెల 11న చిరంజీవి పిఠాపురంలో ప్రచారం చేస్తారని ఒక టాక్ కూడా నడుస్తోంది. అదే రోజు చంద్రబాబుతో పాటు చిరంజీవి కూడా మీడియాతో మాట్లాడతారని ఒక వార్త వైరల్ అవుతుంది. మరోవైపు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్తో పాటు కూటమికి మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ తరుణంలో నాగబాబు సైతం యాక్టివ్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూనే వైసీపీ సర్కార్పై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్డ్ టు 9 వైబ్స్.